హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని చపాతీ రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ దహీ పొటాటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 4 ఉడికించిన చిన్న సైజు పొటాటోస్ని తీసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ని తీసుకొని దానిలోకి 2 స్పూన్ల పెరుగు, కొంచెం వాటర్ని వేసుకొని దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలాని వేసుకొని తర్వాత అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దానిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క కడాయి పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ని అందులో వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారాన్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత అవి బాగా ఫ్రై అవుతాయండి. అలా అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలని వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ముందుగా కలిపి మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని దానిలోకి వేసుకొని తరువాత దానిపై మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలి ఈ విధంగా మనకి ఆ మిశ్రమం అంతా రెడీ అయిన తర్వాత అందులోకి సరిపడే వాటర్ని వేసుకోవాలి. ఆ వాటర్ కాస్త మరిగిన తర్వాత ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పొటాటోస్ను అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి అందులోకి కాస్త గరం మసాలాని వేసుకొని అది చిక్కగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కర్రీ ఈ విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత అందులోకి కాస్త కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకొని దహీ పొటాటో రెడీ. చపాతీ రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి.